శుక్రాచార్యుడు యయాతి మహారాజుని అల్లుడిగా చేసుకునే ముందు చెప్పాడు. నువ్వు ఆ రాక్షసరాజు కూతురు శర్మిష్ఠని ఎప్పటికీ భార్యగా చేసుకోకు. అలా చేసుకున్నావంటే నిన్ను శపిస్తాను అని చెప్పి శుక్రాచార్యుడు యయాతి మహారాజుని పంపిస్తాడు. ఆయన యయాతి మహారాజు దేవయాని అలా సంతోషంగా గడుపుతున్నారు. దేవయానికి 2 పిల్లల్నిచ్చాడు. ఒకరోజు యయాతి మహారాజు వనంలో విహరిస్తుండగా ఒంటరిగా శర్మిష్ఠ వచ్చింది. మహారాజా, మీరు క్షత్రియుడు, నేను క్షత్రియ రాక్షసరాజు కూతుర్ని. నేను ఋతుమతినయ్యాను. ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అందువల్ల నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించండి అంటే, లేదు లేదు, నేను శుక్రాచార్యుడికి మాట ఇచ్చాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంటాడు. ఆ శుక్రాచార్యుడు చెప్పిన ధర్మశాస్త్రంలోనే ఉంది. ఋతుమతి అయిన కన్య వేరే ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేనప్పుడు తనకి పుత్ర సంతానం ప్రసాదించవచ్చని అందులో ధర్మసూక్ష్మం ఉందని చెప్తుంది. అలా అయితే సరే అని దండను మార్చుకుని యయాతి మహారాజు శర్మిష్ఠని పెళ్లి చేసుకుంటాడు. శర్మిష్ఠకి 3 పిల్లల్ని ఇస్తాడు. ఒకరోజు దేవయాని ఆ వనంలోకి విహరించడానికి వచ్చినప్పుడు ఈ శర్మిష్ఠకి 3 పిల్లల్ని చూస్తే యయాతి మహారాజులోనే ఉన్నాడు. నిజం చెప్పండి మహారాజా అని అడుగుతుంది దేవయాని. అప్పుడు, నీ దగ్గర అబద్ధం ఎందుకు, శర్మిష్ఠని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు. అప్పుడు దేవయాని తన తండ్రి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి యయాతి మహారాజు చేసిన పని చెప్పింది. శుక్రాచార్యుడు కోపించి యయాతి మహారాజుని ముసలివాడు అయిపో, ఉన్న పళంగాకి శపిస్తాడు. యయాతి మహారాజు పండు ముసలివాడైపోతాడు, నడవలేకపోతాడు. అప్పుడు శుక్రాచార్యుడి కాళ్ళు పట్టుకుని, మామగారంటి, నాకు మీ అమ్మాయి మీద వ్యామోహం తీరలేదు, రాజ్యకాంక్ష తీరలేదు, నన్ను క్షమించండి అంటే దేవయాని కూడా ఉంటుంది, నాకు శిక్ష వేసినట్టున్నది తండ్రి, నన్ను క్షమించు, ఈ యయాతి మహారాజుని క్షమించు అంటే అప్పుడు శుక్రాచార్యుడు చెప్తాడు, యయాతి మహారాజా, నీకున్న 5 పిల్లల్లో ఎవరైనా నీ ముసలితనాన్ని తీసుకుని వాళ్ళ యవనం ఇస్తారు, యవనం ఇస్తే తీసుకో అని చెప్తాడు. సరే అని చెప్పి యయాతి మహారాజు అంతఃపురానికి వెళ్ళి 5 పిల్లల్ని ప్రవేశపెట్టి, మీలో ఎవరైనా నా ముసలితనం తీసుకుని నాకు యవ్వనాన్ని ఇవ్వండి అంటే, పైన 4 పిల్లలు ఎవరు నీ ముసలితనాన్ని మేము తీసుకోమని చెప్తారు. ఆఖరి కొడుకు పూరువుడు మాత్రం తండ్రి ముసలితనాన్ని తీసుకుని ఆ అబ్బాయి యవ్వనాన్ని యయాతి మహారాజుకి ఇస్తాడు. అప్పుడు పూరువుడు ముసలివాడైపోయి అంతఃపురంలోకి వెళ్ళి అలాగ జీవిస్తాడు. యయాతి మహారాజు ఇలా కొన్ని వందల సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు జీవించాక, ఇంకా నాకు యవ్వనం వద్దు అని చెప్పి కొడుక్కి యవ్వనం ఇచ్చేసి తన ముసలితనాన్ని తీసుకుని తన తపస్సుకి వెళ్తాడు. రాజ్యాన్ని పూర్వుడికి ఇస్తాడు.